హాయ్ అండి. ఈ ఛానల్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నేను ఒక టైలర్నండి. నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ అక్క మాకు కుట్టడం అయితే వచ్చు కానీ కటింగ్ రావడం లేదక్క, యూట్యూబ్ ఛానల్ ఎన్ని చూసినా కూడా కటింగ్ మాకు అర్థం కావట్లేదక్క అని చెప్పారు. బట్ దాంతో నేను చాలా వీడియోలు అయితే చూశానండి. అలాంటి ఆ వీడియోలో మాత్రం టైలరింగ్ వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది కానీ వాస్తవానికి ఎవరికి మాత్రం రాని వాళ్ళకి మాత్రం అది అర్థం కాదండి. దాంతో నేను ఒక ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా ఈజీ కటింగ్ చెప్పాలనుకుంటున్నానండి. అలా ఓకే అండి. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు అందరూ చాలా వరకు యూట్యూబ్ ఛానల్లో వెనక భాగం ఇగో ఇక్కడ చూసుకోమని చెప్తారు. ఇలా ఇలా చేస్తే మాత్రం ఇది రాంగ్ వస్తుందండి. కన్ఫర్మ్ గా ఇలా చేయొద్దు. మీరు నెక్ దగ్గర ఇగో ఇలా చూసుకోండి. ఇలా చూస్తే 22 ఉంది. ఇప్పుడు 22 ఇలా సగం తీసుకోండి. ఇట్లా మల్చేయండి. మల్చేసి 11 అవుతుంది. 11 ఇంచెస్ తీసుకోండి. 11 ఇంచెస్ ఇలా బగలు పెట్టుకోండి. 11 ఇంచెస్ తర్వాత కప్పు ఎలా అంటే ఇలా చూసుకోండి. వెనక భాగం ఇక్కడ ఇలా 15 ఇంచెస్ ఉందండి. మీరు 16 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ నెక్ ఎలా అంటే ఇలా మధ్యకు మలవండి. వెనక భాగాన్ని ఇలా మధ్యకు మలిచేసి ఇలా ఈ ఇంచెస్ కొలుసుకోండి. 4.5 ఉంది. మీరు ఇక్కడ 5.5 పెట్టుకోవాలి. ఎందుకు? కుట్లలో ఓవంగా ఉంటది 5.5. సంఖ భాగం ఇలా చూసుకోవాలి. 9 ఉంది. ఇక్కడ 9 పెట్టుకోండి. నెక్స్ట్ మనం కప్పు 16 ఇంచులు పెట్టుకున్న కాడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ ఎవరికైనా సరే 2 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ 2 ఇంచెస్ మధ్యలో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అది ఎంత లావుగున్నా బక్కగున్నా ప్రతి ఒక్కరికి ఇక్కడ మాత్రం 2, 3 ఈ ఇంచెస్ ఎవ్వరికి మారదు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ 3 ఇంచెస్ కానించి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ నెక్ కాడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేద్దామండి. ఇంతే, చాలా ఈజీ కటింగ్ అండి. చాలా యూట్యూబ్ ఛానల్లో నేను చూసినంత వరకు మాత్రం అందరు ఇలా మెజర్మెంట్ కొలతలు చెప్తూ ఎవ్వరూ చెప్పలేదు. ఎక్కడ కూడా ఇంత ఈజీ కటింగ్ మీకు ఏ యూట్యూబుల్లో ఏ గూగుల్లో మాత్రం రాదండి. ప్రతి ఒక్కరు ఈజీగా కట్ చేసుకొని కుట్టేటట్టు చెబుతున్నానండి. ఓకే, ఇది వెనక భాగం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వెనక భాగం ఇక్కడ తీసేసుకున్నాం కదా, ఇది అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వెనక భాగం తీసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ ఇటువైపు తీసుకోవాలి. హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి చెప్తాను. ఇలా ఈ కడకు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా 4 మడత పెట్టుకోండి. ఫోల్డ్ చేసేసి ఇలా వేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. మెజర్మెంట్ ఇది ఎంత ఉందంటే
10 ఇంచెస్ ఉందండి. 10 ఇంచెస్ అంటే మీరు 11 తీసుకోండి. ఫుట్లలో పోవంగా 11 తీసుకోండి, మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 11 వచ్చినప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తగ్గాలండి, అంటే 9. ఇక్కడ 2 ఇంచెస్ తగ్గి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కలపండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత కొద్దిగా క్రాస్ తీసేసుకోండి. ఇక్కడ ముడత రాకుండా 1 సైడ్ ఇది ముందు పార్ట్ వస్తుందండి. హ్యాండ్ ఇలా, హ్యాండ్ ఓకే. ఇప్పుడు హ్యాండ్ అయిపోయిందండి. ఇక్కడ హ్యాండ్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇలా మొత్తం మీకు హ్యాండ్స్ తీసుకున్నాక ఈ మూల బాగా గుర్తు పెట్టుకోండి. ఈ రెండు మూలలకు ఇలా వేసేయండి, మూలలు కలిసేలా. వేసిన తర్వాత ఇలా వెనక భాగాన్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు కట్ చేయండి, ఇలానే కట్ చేయండి. దీన్ని ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తీసేయండి. ముందు సార్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ కు 3 ఇంచెస్ కు మార్కింగ్ చేసుకోండి. ఇవి సేప్ పట్టీలకండి. వెనక భాగానికి ఇక్కడ సేప్ పట్టీలు వస్తాయి కాబట్టి వెనక భాగం అంతా ఉండొద్దండి. అందుకని ముందు ఇది ఇక్కడ 2 ఇంచెస్, అక్కడ 3 ఇంచెస్ తీసేసుకోండి. ఓకే. ఇప్పుడు దీన్ని సంఖ తీసేసుకోవాలండి ముందు భాగాలకు. ఎందుకంటే ముందు ముడతలు వస్తాయి. ఇక్కడ సంఖ వెనక భాగం తీయకూడదు, అది తీసేసి ఇక్కడ కొద్దిగా సంఖ ఇట్లా కొద్దిగా సంఖ తీసేయాలి. ఇలా అయితే ముడత రాదండి. ప్రతి ఒక్కరు ఇలా కొంచెం కొద్దిగా తీసేసుకోవాలి. అంతే అండి. ముందు భాగాలు కూడా టేప్ పట్టీలు తీసుకోవాలండి. అక్కడ మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ తీసేసినాం కదండి. ఇక్కడ కూడా మనం సేప్ పట్టీలకు మనం 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. కప్పు 11 కాబట్టి సేప్ పట్టీలు 10 ఇంచులు పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరు 11 ఇంచెస్ పెట్టుకుంటే 10 ఇంచులు పెట్టుకోవాలి. 12 ఇంచ్ పెట్టుకుంటే 11 ఇంచెస్ పెట్టుకోవాలి. కొంచెం లడ్డుగున్న వాళ్ళు 12 ఇంచెస్ కూడా అవుతుంది కదండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసేసినాం కాబట్టి 2.5 పెట్టుకోవాలండి. ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ 3.5 సేప్ పట్టీ. ఇలా దానికి దీనికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకో. ఇంతే అండి. ఇది సేప్ పట్టీ. మధ్యలో ఇలా కట్ చేసేసుకోండి.
అంతే అండి, బ్లౌజ్ కటింగ్, ఈజీ కటింగ్ అయిపోయింది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే కటింగ్లు చాలా చెప్తానండి.